ఈ వీడియోను చూసినట్లయితే ఈ వీడియోలో ఒక పోలీస్ అధికారి పోలీసులు అరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, దళితులైనా కావచ్చు, గిరిజనులైనా కావచ్చు, మనిషిని ఏ విధంగా కిరాతకంగా, దారుణంగా, దుర్మార్గంగా ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా టెక్నాలజీని రూపొందించుకొని ఈ విధంగా ఉన్నటువంటి రోజుల్లో కూడా ఈ పబ్లిక్లో ఏ విధంగా కొడుతున్నారో ఒకసారి ఈ వీడియోని చూడండి. అయితే వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలి ఐతానగర్కు చెందినటువంటి ఇద్దరు మా దళిత బాలుడు, ఒక ఆయన ముస్లిం యువకుడు. అయితే ఈ తెనాలి నియోజకవర్గం నాదెండ్ల మనోహరు, ఈయన ఈ జనసేన పార్టీ తరపు నుంచి కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్నాడు. ఈయన వాస్తవంగా నిన్నగాక మొన్న ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో మల్లం అనే గ్రామంలో మా మాలల సాంఘిక బహిష్కరణ జరిగింది. అక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలా, ఇక్కడ కూడా మాలల మీదే సాంఘిక బహిష్కరణ జరిగింది. ఇక్కడ కూడా మాలలనే పోలీసులు ఈ తెనాలిలో కూడా ఐతానగర్కు సంబంధించినటువంటి మా యువకులను పోలీసులు వాస్తవంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా పోలీస్ అధికారులకి, పోలీసులకి ఒక మనిషిని, ఒక వ్యక్తిని కొట్టేటటువంటి అధికారం ఉన్నదా? కొట్టే బాధ్యత మీరు ఎందుకు తీసుకుంటారు? కనీసం ఒరే అనేటటువంటి బాధ్యత కూడా మీరు లేదు. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు లేదా ఆ వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి ఎవడైనా బ్రోకర్ అనేటటువంటి వాడు లేదా మిస్ప్లేవ్ చేసినప్పుడు లేదా ఇతని మీద సాడీలు చెప్పినప్పుడు దాన్ని పారదర్శకంగా పూర్వపరాలతోటి, ఆధారాలతోటి, దాన్ని సాక్ష్యాధారాలతోటి విచారించి మీ విచారణలో ఇతను చేసింది తప్పని తేలితే అతని మీద చట్ట ప్రకారం కేసు కట్టి జైలుకు పంపాలా, రిమాండ్కి పంపాలా. మీరెవరండి కొట్టడానికి? ఎందుకు కొడతారు మీరు? కొట్టేటటువంటి అర్హత మీకు ఎక్కడిది? రాజ్యాంగం కల్పించిందా? చట్టం కల్పించిందా? మరి వాస్తవంగా గమనించండి, ఇక్కడ ఈరోజు ఒక ఉన్నతాధికారి అంటే డబ్బున్నటువంటి వాడు, రాజకీయ నాయకుడు, అగ్రకులానికి చెందినటువంటి వాడు, ధనవంతుడైతే తప్పు చేస్తే, మానభంగాలు చేస్తే, మర్డర్లు చేస్తే, ఆ తర్వాత భూ కబ్జాలు చేస్తే మరి చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోకుండా రాచమర్యాదలతోటి స్టేషన్కి తీసుకొచ్చి వాడికి టీ ఇచ్చి 41 నోటీసులు ఇచ్చి మరి రాచమర్యాదగానే పంపుతారు. వాడిని ఏమనరు. అదే మా దళితుడు లేదా గిరిజనుడు ఏదైనా తప్పు చేస్తే వీడిని వీళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడటం బహిర్గతంగా ప్రజలు చూసే విధంగా. కాబట్టి ఈ సంఘటన మీద, ఈ తెనాల్లో జరిగినటువంటి సంఘటన మీద మానవ హక్కుల సంఘం వెంటనే స్పందించాలి. మానవ హక్కుల సంఘం స్పందించి ఈ పోలీసుల మీద సుమోటోగా కేసును మీ వాటికి మీరే కేసును బనాయించాలా. ఇది రాజ్యాంగ వ్యతిరేకమో చట్ట వ్యతిరేకమో. అయితే నిన్నగాక మొన్న ఇక్కడ మల్లంలో జరిగినటువంటి సంఘటన, తిరుపతిలో జరిగినటువంటి సంఘటన, ఇక్కడ కేపెట్రకుంటలో జరిగినటువంటి సంఘటన, మళ్ళీ ఇప్పుడు తెనాల్లో జరిగినటువంటి సంఘటన, ఈ సంఘటనలన్నీ మా మాలల మీద జరిగినాయి. కాబట్టి ఒక ఆయన ఎవరో నేను సుప్రీంకోర్టులో కేసేస్తున్నాను, సుప్రీంకోర్టులో కేసేసినా, హైకోర్టులో కేసేసినా ఒరిగేది ఏం లేదు. మరి మల్లంలో సుప్రీంకోర్టులో కేసేసావు, ఎవరిని అరెస్ట్ చేశారా? కలెక్టర్ గారిని అరెస్ట్ చేశారా? పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేశారా? లేకపోతే ఎస్పీ గారిని అరెస్ట్ చేశారా? లేకపోతే నోటీసులు ఏమైనా వచ్చినాయా? నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల సంఘాల ఆధ్వర్యంలో మనకు రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వాలు మనకి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ రాష్ట్రంలో గవర్నర్ గారికి రాయటం జరిగింది. ఆ తర్వాత మా లెటర్ ప్యాడ్ మీద నేషనల్ SC/ST కమిషన్ చైర్మన్ గారికి కూడా రాయటం జరిగింది. దీని మీదట ఈరోజు ఇప్పుడు మాకు నోటీసులు కూడా రావడం జరిగింది. మల్లాం ఘటన మీద మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ బాధ్యత వహించాల్సినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నోటీసులు వచ్చి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నేషనల్ SC/ST కమిషన్ చైర్మన్ గారు నోటీసులు పంపడం జరిగింది. ఇది నాకు కూడా అనవసరం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ తెనాల్లో జరిగినటువంటి దుర్ఘటన మీద, ఈ పోలీస్ అధికారుల మీద ఏదైతే దారుణంగా, దుర్మార్గంగా, దాష్టికంగా ఈ రోజుల్లో కూడా మానవత దృక్పథం నశించే విధంగా క్రూర మార్గాల్లాగా అసలు మీరు పోలీసులేనా? ఈ ఘటన చూసినటువంటి వారందరూ ఆశ్చర్యానికి పాల్పడుతున్నారు. ఒక పబ్లిక్ ప్రదేశంలో ప్రజలందరూ చూసే విధంగా మరి కాళ్ళు చాపించి కాళ్ళ మీద కాళ్ళు వేసి ఏ విధంగా కొడుతున్నారో చూడండి. కాబట్టి దీని మీద మన రాష్ట్ర గవర్నర్ గారికి, ఆ తర్వాత నేషనల్ SC/ST కమిషన్ చైర్మన్ గారికి, నేషనల్ హోంశాఖ సెక్రటరీ గారికి కూడా రాయడం జరిగింది. దీని మీద వచ్చినటువంటి నివేదికను ఆధారంగా తీసుకొని ఇక్కడ ఈ తెనాల్లో ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, లేకపోతే రేపో ఎల్లుండో దీని మీద ఒక క్లారిటీ తీసుకొని చలో తెనాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున చలో తెనాలి ప్రకటిస్తానని, ఇక్కడ మా మాలల ప్రతాప్ మీదో చవి చూపిస్తామని మాల మహానాడు తరపున
హెచ్చరిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అయితే ఈ యొక్క తెనాలి సంఘటనను ఈ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారో దీన్ని అదే విధంగా ట్రోలింగ్ చేసి న్యాయం జరిగేంత వరకు ట్రోలింగ్లో ఆపకూడదని తెలియజేస్తున్నాను.